అలా ఎలా మాస్టర్ నాకు అర్థం కావట్లేదు ప్రదీప్ ఏం స్క్రిప్ట్ సెలెక్షన్ అండి నిజంగా భలే పట్టుకుంటున్నారు డ్యూడ్ మూవీ నాకైతే నచ్చింది డ్యూడ్ డ్రామా ఫన్ ఎమోషనల్ థింగ్ మంచి మూమెంట్స్ డైలాగ్స్ క్యారెక్టర్స్ అబ్బా సూపర్గా కనెక్ట్ అయ్యా నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది డ్యూడ్స్ కుమార్ గారు ఆయన ఫిలిమ్స్లో ఒకదానికి పార్ట్ 3 తీస్తే ఎలా ఉంటదో అలా అనిపించింది ఒక రకంగా ఇది దానికి ఆల్టర్నేట్ వెర్షన్ అని కూడా అనొచ్చేమో మరి ఇంట్రో సాంగ్స్ ఏమి ఉండవు అలా స్టార్ట్ అయిపోద్ది మూవీ గగన్ అండ్ కుందన యొక్క లవ్ లైఫ్ హ్యాపీనెస్ అనే జర్నీ చుట్టూ ఉంటది మూవీ అసలు ఏంటి వీళ్ల లైఫ్లో జరిగిన పెద్ద థింగ్ ఏంటి అనేది చూస్తారు మూవీలో ప్రదీప్ లవ్ అండ్ లైఫ్ని చాలా రిలేటబుల్గా ఉండే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని తీసుకొస్తున్నారు మన ముందుకి అట్లాంటిదే మొన్న కూడా చూసను మిడిల్ బెంచ్ రవి ఎగజాక్ట్లీ ప్రదీప్ చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ అన్ టైప్లో లాగానే అనిపించింది కొన్నిసార్లు లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి ఇందులో అయితే మిడిల్ క్లాస్ అయిన రవి మిడిల్ బెంచ్లో కూర్చుని కాలం వెళ్లబొచ్చుతుంటే తనకి కలలో కూడా ఊహించనిది తన కళ్ల ముందుకు వచ్చిద్ది అదే ఫేమ్ అలా మనలాంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వని ఆ టెస్ట్ని రవి ఎలా ఫేస్ చేస్తాడు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ కామెడీతో చాలా ఫన్నీగా ఉంటది షార్ట్ సిరీస్ అండ్ మోర్ ఓవర్ కాలేజ్ లైఫ్ రిలేటబిలిటీ అనేది మెయిన్ థింగ్ ఇందులో ఫ్రెండ్స్ దగ్గర్నుంచి ఎగ్జామ్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం కాలేజీ ప్రెసిడెంట్ ఓటింగ్ ఇలా అన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఉండడమే కాదు కామెడీ యాంగిల్లో ఉంటదంతా కూడా అయితే ఇది ఎక్కడ ఉంది ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ ఎమోషనల్ అండ్ ఎంటర్టైనింగ్ వేలో ఎగ్జిక్యూట్ చేసిన తీరు క్యారెక్టర్స్ యొక్క లవ్ అండ్ లైఫ్ చాలా బాగా కనెక్ట్ అవ్వడంతో హ్యాపీనెస్ లాంటి ఫీలింగ్ ఇచ్చింది సినిమా లవ్ మీద రనవుద్ది అంతా కూడా ఎక్కడ ఎలాంటి డైవర్షన్స్ ఉండవు అన్నెసెసరీ ట్రాక్స్ ఉండవు మెచ్యూర్డ్ వే ఆఫ్ హ్యాండిలింగ్ అనేది ఉంది ఇక్కడ ఈ లవ్ స్టోరీలో అర్థం చేసుకోవడం తీసుకోవడం ముందుకు వెళ్లడం లైఫ్లో కావాల్సిన థింగ్స్ ఆ టైపులో తీసుకొచ్చిన స్టోరీ టెల్లింగ్ అండ్ క్యారెక్టర్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అయ్యాయి వెంటనే కనెక్ట్ అయ్యేలా చేస్తాయి ఇలాంటివి ఇక్కడ అదే జరిగింది సినిమా అంతా ఎమోషన్ని క్యారీ చేస్తూ ఉంటది ఇష్టమైన వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనేదాన్ని సినిమా మెయిన్గా దీనిమీదే వెళ్ళిద్ది అలాగాని మొత్తం డ్రామా అనే కాదు ఫన్నీ మూమెంట్స్ కూడా ఉంటాయి అలా అని జోక్స్ టైపు కాదు సిచ్యువేషనల్ కామెడీ అంతా కూడా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అంతే డైరెక్టర్ కీర్తేశ్వరన్ ఆల్రెడీ ఉన్న లవ్ స్టోరీస్లో నుంచి మంచి ట్రోప్స్ తీసుకుని క్యారెక్టర్ డిజైనింగ్ తోటి బ్యూటిఫుల్గా తీశారు డ్యూడ్ని రైటింగ్ బాగా వర్కౌట్ అయింది ఇందులో పర్ఫార్మెన్సెస్ వైస్ ప్రదీప్ ఎస్ అక్కడ జరిగే థింగ్స్ మనకి ఇక్కడ కామెడీగా అనిపిస్తాయి కొన్ని చోట్ల అలాగే నాకు సినిమా చూస్తున్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్ వర్షన్లో గగన్ ఏం చేసి ఉండేవాడు అనే థాట్ వచ్చింది ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే ఫ్లైట్ ఎక్కి గగన్ లాంటి ఒక క్యారెక్టర్ ఏం చేసేవాడు అని జస్ట్ యూజువల్ తన ప్రీవియస్ ఫిలిమ్స్లోనే ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు ఆ క్యారెక్టర్లో లీనమైపోయినట్టే అనిపించింది ఎక్స్ప్రెషన్స్ అండ్ సడన్గా ఫేస్లోని ఎమోషన్ని చేంజ్ చేయడం బాగుంది మిమిత అయితే సూపర్ క్యూట్గా చేశారు అట్ ద సేమ్ టైం ఎమోషనల్ గాయిక రిమైనింగ్ అయిన శరత్ కుమార్ గారు మురా మూవీ ఫ్రేమ్ హరిదు రోహిణి గారు వీళ్లంతా బాగా చేశారు నేహా శెట్టి అండ్ సత్య తక్కువసేపే ఉంటారు అయినాగాని మంచి పర్ఫార్మెన్స్ డెలివరీ చేశారు మ్యూజిక్ విషయానికి వస్తే డైరెక్టర్స్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కాస్ట్ యొక్క యాక్టింగ్ 2 డ్రాగన్లు అయితే ఇంకో డ్రాగన్ వచ్చేసి సాయి అభ్యంకర్ మ్యూజిక్ బీట్స్ మామూలుగా ఇవ్వలేదు సినిమాలోని ఆ డ్రామా ఎక్కడానికి బాగా హెల్ప్ అయింది అండ్ సినిమాటోగ్రఫీ కూడా నైస్ సింగిల్ టైప్ షాట్స్ కూడా ఉన్నాయి కొన్ని బాగా హ్యాండిల్ చేశారు ఫైనల్లీ ప్రదీప్ డిడ్ ఇట్ అగైన్ చూసేయండి మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది సినిమా చూసాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థాంక్యూ జై హింద్